శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను సూచిస్తాయి అని మనకి జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని కళలను మాత్రము ఎవ్వరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయి. అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలను తెలియచేస్తాయో ఈ వీడియోలో అయితే మనము వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారము తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట. ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజులలో అది నిజమవుతుంది. కళల గ్రంథం ప్రకారము ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రము దానిని ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అని అర్థము. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట. మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారు అని దానికి అర్థము. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి. కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టము. ఇలాంటి కల వస్తే మాత్రము మీరు ఏదైనా ఇబ్బందులలో పడుతున్నారు అనడానికి ఇది సంకేతము. బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టము. ఇలాంటి కళను కూడా ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రము త్వరలోనే మీ సంపద పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలను సూచిస్తుందని మీకు చెప్పవచ్చు. మీకు పీడ కళలు మరీ ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకుని నిద్రపోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వలన పీడ కళల సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మీ కలలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలు అన్నీ కూడా తీరి అదృష్టం పట్టబోతుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే పాముని మీరు చంపినట్లు కల వస్తే మాత్రము కష్టాలు అనేవి ఎదురవుతాయి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా మీరు భావించవచ్చు. ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపిస్తే మాత్రము ఇది చాలా శుభం జరగబోతుంది అనడానికి అర్థము. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభం ఏమిటి అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఇలాంటి కళల వలన మీ భార్య వయసు పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుంది అని అర్థము. భర్త చనిపోయినట్లు కల వచ్చినా కూడా ఇదే అర్థము. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లుగా కల వచ్చినట్లయితే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతుంది అని దానికి అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్లుగా కల వచ్చినట్లయితే మీకు త్వరలోనే గాయాలు అవుతాయి అని తెలుసుకోవాలి. కాబట్టి దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీకు కలలో కుక్క కరిచినట్లుగా కనిపించినట్లయితే త్వరలోనే కష్టాలు ప్రారంభం అవుతాయని, ఒక్కొక్కసారి మన కలలో మనల్ని ఎవరో కొడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలా దెబ్బలు తింటున్నట్లుగా కలలు వస్తే పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారట. ఇక మీకు పెళ్లి అయినట్లుగా కల వచ్చినట్లయితే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కలలో కుంకుమ పెట్టుకుంటున్నట్లుగా కనిపించినట్లయితే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలు దీవిస్తున్నట్లుగా కల వచ్చినట్లయితే మీకు సమాజంలో గౌరవము ప్రతిష్టలు పెరుగుతాయి అని మీరు తెలుసుకోవాలి. కలలో నీళ్లు తాగుతున్నట్లుగా కనిపించినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని తెలుసుకోవాలి. రైలు ఎక్కుతున్నట్లుగా కల వచ్చినట్లయితే యాత్రలు చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక కాలు జారి కింద పడినట్లుగా కల వస్తే మాత్రము మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట. దీని వల్ల మీ బంధాలు నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కలలో మీరు
ఆనందంగా నవ్వుతూ కనిపించినట్లయితే త్వరలోనే మీకు ఏదో ప్రమాదం జరగబోతుంది అనడానికి ఇది సూచన. ఇక కోపంతో తిడుతున్నట్లుగా కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి అని సంకేతము. మీ కలలో రక్తం కనపడినా, గుండు చేయించుకున్నట్లుగా కల వచ్చిన మరణ వార్తలను వింటారు. ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తూ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే శివుడిని ఆరాధించాలి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలలు వేధిస్తూ ఉంటే నిత్యము కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యాలు జరుగుతాయి అని అర్థం చేసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవ అనుగ్రహంగా భావించి మీ జీవితంలో అది అదృష్టానికి చిహ్నంగా మీరు భావించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉంది అని, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అనడానికి అది సంకేతము. పాములు కానీ తేళ్లు కానీ కలలోనికి వచ్చినట్లయితే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు అని అర్థము. పాములను చంపినట్లుగా కల వస్తే త్వరలోనే మీకు ఏదో కీడు జరుగుతుంది అని గ్రహించాలి. పరిచయం లేని స్త్రీలతో వెళ్ళినట్లు కల వచ్చినట్లయితే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి అని అర్థము. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి అలవాట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అనడానికి అర్థము. డబ్బు కలలో కనపడడం అంటే ధనలాభం పొందుతారు. ఒకవేళ మీకు వచ్చిన కలలో కొండపోత వర్షం కురుస్తున్నట్లుగా కనిపించినట్లయితే మీ వివాహ సంబంధాలు త్వరలో దెబ్బతినబోతున్నాయి అనడానికి అది అర్థము. కలలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని ప్రదేశాలు మనకి ఎక్కడో చూసినట్లు, మనుషుల్ని కూడా చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా కలల ప్రభావమే అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయము ఎంతో శక్తివంతమైనది. దీనినే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తము అని అన్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రము చాలా అదృష్టము. మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారు అనడానికి ఇది సంకేతము. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి ప్రవేశించబోతుంది అని అర్థము. అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోనికి నల్ల చీమలు వచ్చినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బులు లభిస్తాయి అనడానికి ఇది సంకేతము. లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోనికే లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.